హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము నెయ్యితో మైసూర్ పాక్ తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా మనము 1 కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇది నేనైతే బ్యాళ్ళు తీసుకొచ్చి ఆడించుకున్నానండి. అప్పుడే మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది. 2 కప్పుల నెయ్యి అండి, 2 కప్పుల చక్కెర అండి. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ వెలిగించేసుకొని శనగపిండిని అయితే బాగా వేయించుకుందామండి. చూడండి, కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని లైట్గా ఇలా మనము వేయించేసుకుందామండి. ఎక్కువ మరీ రెడ్డుగా కాకుండా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఇలా వేయించేసుకొని పిండిని ఇందులోకి చక్కెర వేసుకుంటున్నానండి. ఏ కప్పు కొలతతో అయితే మనం చక్కెర వేసుకున్నానో 2 కప్పులు చక్కెరకు 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. వేసి దీన్ని లేత పాకం వచ్చే వరకు మనము దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, పాకం అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు కొంచెం కొంచెము నెయ్యి, కొంచెం కొంచెంగా శనగపిండి వేసుకుంటూ మిక్స్ చేసేసుకుందామండి. దానివల్ల చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా బాగా కుక్ అవుతుందండి. ఎప్పుడైతే పక్కలకి అంటుకోకుండా ఉంటుందో అప్పుడు పర్ఫెక్ట్గా పాకం వచ్చేసినట్లండి. ఇలా పక్కలకైతే అస్సలు అప్లై దానికైతే పక్కలకైతే కరుచుకోకూడదండి. ఇది చూడండి ఎంచక్క. ఏమైనా తప్పుగా మాట్లాడింటే తెలుగు క్షమించండి, నాకు తెలుగు రాదు. చూడండి, ఎంచక్క పాకం అయితే పక్కలకి అంటుకోకుండా ఉంది. ఇప్పుడు దీన్ని ముందుగా మనము ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకున్నామండి. ఇందులోకైతే వేసేసుకుందాము. ఇలా ప్లేట్లో అంతా సర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాలు చల్లారనిద్దామండి. తర్వాత పీసెస్ కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి నెయ్యి మైసూర్ పాక్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి, చేత్తో ఇలా అంటూనే విరిగిపోతుంది. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.